హలో అందరికీ ఈ రోజు పని నుండి బయటకు వచ్చాను. ఇక్కడ మీరు చూసారా జీవన్ జ్యోతి ఎల్ఐసి అనమాట. నేను ఇక్కడికి డబ్బులు కట్టడానికి వచ్చాను. అక్కడ సింబల్ ఒకటి చూసారా, రెండు చేతుల మధ్యలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఎక్కువగా నేను సినిమాలో చూస్తుంటాను అనమాట. గుడి దగ్గర దీపం వెళ్ళిపోతుంటే ఆర్పేయడానికి హీరోయిన్ చేతులతో వచ్చి ఆపుతుంటాడు అనమాట. ఆర్పేయ దీపాన్ని ఆర్పకుండా ఉంచుతారనమాట. సో ఇప్పుడు వీళ్ళ మీనింగ్ ఏంటి, మీ ఆర్పేయ దీపాన్ని మేము రెండు చేతులతో కాపాడతాం కాబట్టి ఎల్ఐసి కట్టుకోండి అని చెప్పి దాని మీనింగ్ అని నేను అనుకుంటాను. దాన్ని చూసినప్పుడల్లా నాకు బాగా నవ్వు వస్తుంటుంది. ఇవి మొత్తం మా కోసం ప్రతి ఇయర్ కడతా ఉంటుంది. ఇది మీ ఫ్యూచర్, ఎప్పటికైనా మీకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది, అందుకే కడతాను అని చెప్పి కడతానే ఉంటుంది. మన ఇయర్కి కడతానే ఉంటుంది. అబ్బచ్చా ఇది చెప్పడానికి వీడియో తీసి మరి చెప్పాలా మాకు అని మీరు అనుకోవచ్చు, కానీ మ్యాటర్ అది కాదు, ఇంకో మ్యాటర్ ఉంది. అసలు ఏం జరిగిందంటే, నేను ఇంటికి వెళ్ళేసరికి కుక్క వచ్చి మా ఇంటి దగ్గర ఆగుంది. దీనికి ఫుడ్ పెట్టేసి ఆల్రెడీ, ఎందుకో ఏమో ఊరికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. మాక్సిమం నా భాష అర్థం చేసుకుంటుంది అది, కానీ వెళ్ళమంటే వెళ్ళట్లేదు. తర్వాత అర్థమైంది, వాటర్ బయట ఒక చెట్టు నీడ కింద కుక్కలన్నీ చూసేటట్టుగా అక్కడ పెట్టేసి వదిలేస్తాను. నేను బయటకు వెళ్ళి చూసేసరికి ఆ నీళ్ళని దొల్లేసి ఆ డబ్బాతో ఆడుకుంటున్నాయి. మరి నీళ్ళు ఎట్లా వస్తాయి, అందుకే ఇది వెళ్ళట్లేదు. నీళ్ళు పోస్తేనే తాగి వెళ్తా అన్నట్టుగా నాకు చూస్తూనే ఉంది. నేను ఎంత బయటకు వెళ్ళని చెప్పిన వెళ్ళలే. బయటకు వచ్చి చూస్తే నీళ్ళని కింద పోయి ఉన్నాయి. నాకు అర్థమైపోయింది ఇది వాటర్ కోసం అని చెప్పి జగ్లో నీళ్ళు పోసేసి అక్కడ పెట్టేస్తాను. సమ్మర్ కదా, వాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని నేను వీటి కోసం సపరేట్గా ఒక గిన్నెలో ఎక్కడైనా వాటి చూసే విధంగా చెట్టు నీళ్ళ కింద పెట్టేస్తాను. అక్కడ వచ్చి తాగేస్తాయి. అప్పుడప్పుడు నేను వచ్చి చూస్తూనే ఉంటాను. ఈ రోజు బయటకు వెళ్ళాను కదా, ఈ చాలాసేపు నుంచి నీళ్ళ కోసం చూస్తూనే ఉన్నాయి. ఈ వీడియో చేసి పోస్ట్ ఎందుకు చేశానంటే, మీ చుట్టుపక్కల ఉన్న కుక్కలకు కూడా ఇట్లా వాటర్ పెట్టి హెల్ప్ చేస్తారని చేశాను, అంతే.